ఇంత అవకాశం ఇచ్చినటువంటి విజయ గారికి వాళ్ళ టీంకి వేదికను అలంకరించిన పెద్దలకి ఈ కార్యక్రమానికి మీకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపరమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాలు జరుపుకునేటటువంటి ఒక మహత్తరమైన శుభదినం. 1910 మొట్టమొదటిసారిగా ఓపెన్ హెగన్లో ఆనాటి సోషలిస్ట్ నాయకురాలు క్లారా జెట్కిన్, రోజా లగ్జంబర్గ్ గిల్లర్ నాయకత్వంలో మహిళలకంటూ ఒక వేదిక ఉండాలి, వాళ్ళ మహిళల పట్ల ఒక చర్చనీయాంశగా మాట్లాడాలి, వేదిక ఉండాలి అని చెప్పేసారు ఉద్దేశంతో 1910 మార్చి నెలలో ఒక ఆదివారం సెలవు దినాన్ని ప్రకటించుకుని ఆ రోజు నుంచి మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. మహిళ అంటే ఒక గృహిణిగా, భార్యగా, ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తుంది మహిళ. మహిళ అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్. చిరునవ్వుతో ప్రేమగా, ఆప్యాయతగా పలకరించేటటువంటి వ్యక్తి మహిళ. ఓర్పుకి, సహనానికి పెట్టింది పేరు మహిళ. ఇన్ని అంశాలను బట్టి మనం అనేక రంగాల్లో ముందంజ ఉంటున్నప్పటికీ కూడా కొన్ని అంశాలు మనం సరి చేసుకోగలిగితే మనం పైనన్నట్టుగా మనం అనుకోవాలి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. దానికి మీనింగ్ ఏంటంటే మనం ఒక సుగంధ తైలం, సువాసన భరితమైనటువంటి మనం ఒక తైలం తీసుకుని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాసన వీరి చివరి దాకా వెళ్తుంది. అలాగే నీ పేరు ఇంట్లోనే కాదు, బయట ఊరు జనాలు అందరూ చెప్పుకునే విధంగా నీ పేరు ఉండేటట్టుగా నువ్వు వెళ్ళగలుగుతున్నావా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కొన్ని విషయాలను మనం సరి చేసుకున్నప్పుడు మనం పైనట్టుగా ఉన్నామనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అవేమిటంటే మహిళలందరూ చదువుకోవాలి. చదువుకుంటే ఏదన్నా సాధించగలుగుతాం. మనం కుటుంబ పరిస్థితులన్నీ మార్చుకోగలుగుతాం. కుటుంబంలో పిల్లలకి చదువు చెప్పుకోగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా మార్చుకోగలిగే స్థితిలో మనం ఉంటాం. అదే మనకి ఒక మెట్టు ఎక్కిన వారమే ఉంటాం. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించాలి. మనం ఎన్ని పరిస్థితులు, ఎన్ని రంగాల్లో ముందుకెళ్తున్నప్పటికీ మన తల్లిదండ్రుల పట్ల మనం ఏ విధేయత కలిగి ఉన్నామో అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. తల్లిదండ్రులు ఈ రోజుల్లో వృద్ధాశ్రమంలో ఉంటున్నారంటే దానికి కారణం ఎవరు? అదొక విషయం మనం ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులుగా మనం ఎంత గౌరవిస్తున్నామో అలాగే అత్తమానం కూడా అదే గౌరవంతో మనం చూసుకునే స్థితిలో మనసు మనకు ఉందా లేదా అని మనం ఒకసారి ఆలోచించాలి. అప్పుడే మనం ఒక మెట్టు పైకెక్కిన వారమే అవుతాం. అదేవిధంగా మళ్ళీ మనకి క్షమించేటటువంటి హృదయం కలిగి ఉండాలండి. ఎందుకంటే మనకి చాలా మంది శత్రువులు ఉంటారు, మనం అంటే పడని వారు ఉంటారు, మనం అంటే కిట్టని వారు ఉంటారు. అయినప్పటికీ వాళ్ళని చూసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు చూసినప్పుడు తట్టించుకుని పొడిచేయాలా అన్నంత కోపం వచ్చేస్తుంది. కానీ మనం అలాంటి వారిగా మనం ఉండకూడదు. ఎంత మనం పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు చూసేసరికి క్షమించే స్వభావం మనలో ఉండాలి. అప్పుడు నీ పేరు అమ్మాయి ఈవిడి చాలా మంచిగా క్షమించింది, ఎంత దుర్మార్గం పనులు చేసినప్పటికీ వాళ్ళని క్షమించే హృదయం వీళ్ళలో ఉందని చెప్పేసి మనకి మంచిగా తెచ్చే అవకాశం, క్షమించేటటువంటి గుణం మనలో వస్తున్నప్పుడే వాళ్ళు అనుకుంటారు. మరొక మెట్టు మనం ఎక్కిన వారమే ఉంటాము. అలాగే ఎవరైతే తనకు తను తగ్గించుకుని ఉంటారో వాళ్ళు హెచ్చించబడతారు. మనం ఒక విషయంలో మనం ఎంత పైన స్థితిలో ఉన్నప్పటికీ మన దగ్గరికి వచ్చిన వారిని క్షమించేటటువంటి విషయంలో తగ్గింపు స్వభావం కలిగి ఉన్నామనుకోండి, మనం హెచ్చించే గుణం మనలో ఉంటుంది. అలాగే నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించే హృదయం మనకు ఉండాలి. మనం ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఇప్పుడు వచ్చిన రోజులను బట్టి అందరూ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసి హెల్ప్ చేస్తున్నారు. అలా కాదు, ఎప్పుడైతే ఎవరైతే పడిపోయారో ఆ పడిపోయిన వ్యక్తికి నువ్వు ఎప్పుడైతే చెయ్యి అందిస్తావో నువ్వు ఇదే అప్పుడే తెలుస్తుంది. నువ్వు అప్పుడు ఒక పైనట్టుగా నువ్వు ఉంటావు. ఇప్పుడు చాలా మంది మనం పనులను బట్టి కొన్ని పనులను బట్టి పెద్దలను కలుసుకునే పరిస్థితిలో ఉంటాం. వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఒక్కొక్కరైతే మంచిగా మాట్లాడతారు, ఒక్కొక్కరైతే చాలా వేసగా మాట్లాడతారు.
అప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ ఎవరి దగ్గరికి వెళ్ళాము అసలు ఇలా మాట్లాడుతుంది ఇలా వేస్తూ ఉన్నారేట అని చెప్పేసి మనం అనుకుంటాం. అలా కాకుండా ఏమ్మా ఎందుకు వచ్చావు, నీ పని ఏంటమ్మా అని అంటే అప్పుడే నీకు మార్కులు పడిపోయినట్టే. అప్పుడు మనం ఇంకొక వ్యక్తి పైన ఎక్కినట్టే మనం ఉంటామన్నమాట. అదేవిధంగా మనం ఒకరితో ఫోటోలు తీయించుకోవాలని ఆశపడతాం, కానీ నీతో ఫోటోలు తీయించుకునే అదృష్టం నువ్వు కలుగు చేసుకోవాలి. ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు కాదు, నాతో ఫోటోలు తీసుకునే అదృష్టం నాకు ఉండాలి అని చెప్పేసి నీలో తపన ఉండాలి. ఇవన్నీ కాకుండా మనం ముఖ్యంగా మనం ఏదైనా సాధించాలనే కోరిక ఉండాలండి. సాధించాలనే కోరిక మాత్రం అంటే సరిపోదు, ధైర్యం కావాలి. ధైర్యంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భర్త ప్రోత్సాహం ఉండాలి. అప్పుడే మనం ఏదన్నా సాధించగలుగుతాం. సున్నా ఉంది కదండి, సున్నాకు విలువ ఉంటుందా? సున్నాకు విలువ ఉండదు. దానిలో పక్కన ఎప్పుడైతే ఒకటి వచ్చి చేరుతుందో దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. అలాగే నువ్వు ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు ప్రోత్సాహం అనే నెంబర్ నీ వద్ద లేకపోతే నీ బ్రతుకు శూన్యం. భారీగా నీ పక్కన భర్త సపోర్ట్ ఉన్నప్పుడే అది ఏదన్నా సాధించగలుగుతాం. మనం ఏదైనా సాధించగలిగితే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భర్త ప్రోత్సాహం కూడా మనకు ఉండాలి. ఇవన్నీ విషయాలు మనం గమనించుకుని మనం ఏ విషయంలో మనం సరి చేసుకోవాలో మనం చూసుకున్నప్పుడు మనమే తొలిమెట్టుగా మనం ఉంటాము. ఈ విషయాలన్నీ గమనించినప్పుడు సుగంధ తైలం కంటే నీ పేరే మంచి పేరుగా ఉంటుంది. ఇవన్నీ గమనించి మనం ఏ విషయాల్లో సరి చేసుకోవాలని కోరుకుంటూ మరోసారి మీకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.